హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మన లైఫ్ స్టైల్ అనేది ఎంతగా మారిపోయింది, ఇది ఎదుగుదల లేకపోతే పతనమా అన్న దాని గురించి ఆలోచిస్తే, ఇదివరకు చిన్నప్పుడు ఊరు వెళ్ళాం అనుకోండి. అప్పుడు ఊర్లో మన పెద్దవాళ్ళు, తాతలు ఇల్లు ఉంటారు కదా, వాళ్ళు ఉన్నంతసేపు కూడా జనాలు తండోపతండాలుగా, అంటే కనీసం ఒక 15 మంది 20 మంది ఒక అరుగు మీద కూర్చొని చక్కగా మాట్లాడుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అలాగే మన తాతల దగ్గర నుంచి తండ్రుల దగ్గరికి వచ్చేసరికి ఒక 10 మంది 15 మంది కాకుండా ఒక 5గురు 6గురు ఒకేసారి ఒక అరుగు మీద. ఈరోజు మనం కనుక ఊరు వెళ్తే మనతో మాట్లాడటానికి కూడా జనాలు ఏమి కనబడరు. ఎందుకంటే అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయి ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళు ఉండి, ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒక ఊర్లో ఒక సిటీకి వచ్చామనుకోండి, సిటీకి వస్తే పక్కింట్లో ఏం జరిగింది అన్న విషయం కూడా మనకు అనవసరం అనేసి అనుకుంటాం కదా. అలా అనుకోవటం వల్ల మనం ఎంత అనుకుంటామో వాళ్ళు కూడా అంతే అనుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, మనకి వాళ్ళకి మధ్య రిలేషన్ అనేది తగ్గిపోతుంది. దానికి తగ్గట్టు ఇప్పుడు ఏమవుతాయంటే, ఆ రిలేషన్ పెరగాలి అంటే ఏం చేయాలి, గొడవ పడాలి. అందుకని గొడవల పరంగా కొంచెం వరకు మాట్లాడుకుంటున్నారేమో అనిపిస్తుంది. అది కూడా లేకపోతే అస్సలు మనిషికి కూడా సంబంధం ఉండదు. ఇప్పుడు ఫోన్ ఉంది, ఫోన్ తీసుకున్నాం అనుకోండి, ఇంట్లో చూస్తే 4 ఫోన్లు ఉంటాయి. 4 ఫోన్లలో తండ్రి ఒక ఫోన్ పట్టుకుంటాడు, తల్లి ఒక ఫోన్ పట్టుకుంటుంది, కూతురు ఒక ఫోన్ పట్టుకుంటుంది, కొడుకు ఒక ఫోన్ పట్టుకుంటాడు. అలా ఫోన్లు పట్టుకునేసరికి రాను రాను ఏమవుతుందంటే, ఇంట్లో ఉన్న రిలేషన్ కూడా తగ్గిపోతుంది. నాకు ఎందుకో అసలు మనం బతుకుతున్నాం కాబట్టి మన పక్కన ఉన్న వాళ్ళని కూడా మనం పట్టించుకుంటూ సరదాగా గడిపితే బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే, ఎంతమందికి ఈ వీడియో కనుక నచ్చిందో, అలా నిజంగా పక్క వాళ్ళని ప్రేమించడం అంటే ఏదో కాదండోయ్, మళ్ళీ అదనుకున్నారు. పక్క వాళ్ళని ఇష్టపడుతూ వాళ్ళతో ముచ్చట్లు చెప్తూ, కనీసం ముచ్చట్లు చెప్పగల సరే కనపడితే హాయ్ అండి అని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నది కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అలా ఉండడానికి ట్రై చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఫ్రెండ్స్ పెరుగుతారు. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే, ఆఫీస్కి వెళ్తున్నాం, వస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నాం కదా, బాగా ఇక చాలే, వాళ్ళే 8 గంటలు మన పక్కన తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారు కదా, మాట్లాడితే సరిపోతుంది కదా అనేసి అనుకుంటున్నాం కదా. అలా కాకుండా మనకి ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం చేసే ఏరియాలో కనీసం ఒక ఫ్రెండ్ అన్నా కనపడుతున్నాడు మీకు? అలా ఎవరు కనపడరు. పోనీ మీరు అడిగితే ఒక పావు గంట సేపు వెయిట్ చేసే ఒక్క వ్యక్తి ఉన్నాడా? అది కూడా లేడు కదా. ఇది ఆలోచించండి. ఇది ఎందుకు చెప్పారంటే, మనం సరదాగా మాట్లాడటానికి కూడా జనాభా లేకపోతే అవసరానికి ఇంకెవరు వస్తారండి కదా. దీని గురించి మనం ఆలోచిద్దాం. థ్యాంక్ యూ వాచ్.